ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మా స్టూడెంట్స్ కి 4th బ్యాచ్ స్టూడెంట్స్ కి బాడీ మెజర్మెంట్ అంటే ఇంతకుముందు మనం డ్రెస్ మెజర్మెంట్ ఎలా అయితే పెట్టామో యూట్యూబ్ లో ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ పెడుతున్నాను ఈ బ్యాచ్ లో. ఈ బ్లౌజ్ మెజర్మెంట్ అనేది మనకి స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకోవాలి, పర్ఫెక్ట్ గా ఎలా తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే జెంట్స్ తీసుకుంటే వేరే ఉంటుంది, లేడీస్ తీసుకుంటే వేరే ఉంటుంది, అసలు కుదురుతుందా కుదరదా, ఈ టెన్షన్స్ అన్ని ఈ వీడియోతో మా స్టూడెంట్స్ తో పాటు మీకు కూడా క్లియర్ అవుతాయి. చక్కగా ఈ వీడియో చివరి దాకా చూడండి. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకి మీరు జాయిన్ కావాలి, అలాగే మాస్టర్స్ క్లాసులకు కూడా ఫ్యాషన్ డిజైనర్ కోర్స్కి జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద మా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు చక్కగా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే హాస్టల్ సౌకర్యం ఉంది, అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు. మీకు అన్నిటికి కూడా మేము 100% మీకు సపోర్ట్ చేస్తాం. చక్కగా వచ్చి నేర్చుకోండి. ఈ రోజు బాడీ మెజర్మెంట్ అనేది చాలా క్లారిటీగా చూపిస్తాను, చక్కగా చూడండి. ఓకేనా? మెజర్మెంట్ లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనిషిని కస్టమర్ రాగానే చూపించుకుందాం. మనిషి కస్టమర్ రాగానే స్ట్రైట్ గా నిలబడమని చెప్పాలి. చేతులు కొంచెం కిందికి వదులురా, నువ్వు ఇప్పుడే తీసుకోబాక, నేను చెప్తాను. వాళ్ళని ఫ్రీగా నిలబెట్టాలి. అంటే ఇట్లా తలకాయ ఉంచుకొని ఇలా ఇలా గోడలు కిందికి దించి, లేకపోతే మనం వాళ్ళు తీసుకుంటుంటే ఇక్కడ దాకా ఇలా తీయడం ఇలాంటివి చేయొద్దని ముందే చెప్పాలి కస్టమర్కి. ఎందుకంటే మనిషి ఇలా 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 వంగితే 1 ఇంచు తేడా వస్తుంది, ఇలా వంగితే 1 ఇంచు తేడా వస్తుంది, ఇలా వంగినా తేడా వస్తుంది. మనిషిని కరెక్ట్ పొజిషన్లో నిలబెట్టాలి. చేతులు కిందికి వదులురాను, ఇలా ఇలా నిలబెట్టాలి. ఫస్ట్ తీసుకునేటప్పుడు నేనేంటంటే వీడియోలో మనం తీసుకుంటే బాగోదని చెప్పి మనిషిని అలా తిప్పానండి. మీరు ఫ్రంట్ పార్ట్ వైపు కూడా తీసుకోవచ్చు. నేను జెంట్స్ని కాబట్టి ప్రతి లేడీ కూడా ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అటు నిలబెట్టి నేను తీసుకుంటా కొలతలు. నేను ఫస్టే వాళ్ళని ఇటు తిరగండి అని చెప్పను. మీరు లేడీస్ ఏంటంటే ఫ్రంట్ వైపు కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? అలా తీసుకున్న తర్వాత మనం నిలబెట్టే పొజిషన్ ముందుకైనా ఇలాగే, వెనక్కైనా ఇలాగే తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం బాడీ పార్ట్ తీసుకోవాలి. ఇది మాత్రం వెనక వైపే తీసుకోవాలి ఎవరికైనా. ఓకేనా? బాడీ పార్ట్లో మనం చేయాల్సింది ఏంటంటే షోల్డర్లో మనం ఏం చేయాలంటే ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్ ఇది ఎలా అయితే ఉందో ఇటువైపు కూడా సెంటర్ పాయింట్ చూసుకోవాలి. ఇటు సెంటర్ మధ్యలో. అర్థమైందా? 4వ భాగం ఇప్పుడు ఇటు సెంటర్ ఎలా అయితే ఉందో ఇటు సెంటర్ కూడా అలాగే తీసుకుని మధ్యలో టేప్ పెట్టాలి. అర్థమైందా? అలా మనం చూసుకుని టేప్ పెట్టేసి ఇప్పుడు ఆ టేప్ అక్కడి నుంచి వచ్చేసి మనం బాడీ వాళ్ళు ఎంతవరకు అయితే తొడుగుతారో అంతవరకు పెట్టేయాలి. ఈ బాడీ తొడగడంలో కూడా ఓవర్గా తీసుకుంటారు కొంతమంది. స్టమక్ ఉంది ఇక్కడ, ఇదంతా స్టమక్ ఉంది. ఇప్పుడు మన బాడీ పొడవు తీసుకోవడం వల్ల ఏమవుతుంది, వెనక తీసుకున్నట్టుగానే ముందు కూడా వస్తుంది. ఈ కుతికలు ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే బ్లౌజ్ ఇప్పుడు ఈ స్టమక్ మధ్యలో చెస్ట్ మధ్యలో తీసుకోవాలి కొలత. ఇలా ఈ రెక్కల కిందికి 3 ఇంచులు అలా. మనకు అర్థమైందా? అలా తీసుకోవాలి. ఓవర్గా మనం ఎంతైనా కిందికి తీసుకోవచ్చు. ముందు సెట్ అవుతుందా? కాదు. వాళ్ళ పర్సన్కి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. బ్లౌజ్ కట్టకని ఎక్కడికైతే అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడికి డౌన్ ఉంది, ఇక్కడ ఈ షేప్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి దాటితే మళ్ళీ మారిపోతుంది షేప్ కొలత. అక్కడ మనం తీసుకోవద్దు. అర్థమైందా? వాళ్ళ కటక్కున ఆగిపోయేటట్టు. అది 15, 13, 14, 15 కాదు. బ్లౌజ్ ఎక్కడికి తీసుకుంటే మనకు ఆగిపోతుందా అక్కడికి మనం తీసుకోవాలి. అలా మనం బాడీ మెజర్మెంట్ పొడవు అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇలా పొడవు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్. రాస్తున్నారు ఎవరైనా? కప్పు పొడవు వచ్చేసి మనకి ఇది వచ్చేసి 14.5 ఉంది. బాడీ పొడవు 14.5. తర్వాత షోల్డర్ రాసుకోండి. షోల్డర్ కొలత అనమాట. షోల్డర్ కొలత ఎలా అంటే మనం తీసుకోవాల్సింది ఈ యొక్క భుజంలో చివరి కీలు. అర్థమైందా? ఇప్పుడు ఈ జాయింట్ అంతా మనకు అర్థమైంది కదా, ఊగేదాకా. ఈ ఊగకుండా ఎక్కడికైతే ఆగిపోద్దో క్లాత్ అక్కడ మనకి షోల్డర్ అన్నట్టు. చివరికి ఈ అడ్డకీలు ఎక్కడికైతే ఉందో అక్కడికి మనం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి. ఇది అనేది రౌండ్ నెక్కి అంత అవసరం ఉండదు, కానీ మనకి కొద్దిగా అటు ఇటు అయినా కవర్ అవుతుంది. కానీ కాలర్కి, హై నెక్కి, బోట్ నెక్కి చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మీరు అది డ్రెస్ రూపంలో అయినా బ్లౌజ్ రూపంలో అయినా ఖచ్చితంగా షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి 15 ఉందన్నమాట. 15 పెట్టేయండి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఊపర్ చెస్ట్ అంటే చేతులు పైకి లేపండి ఇలా. ఓకే. అప్పుడు వాళ్ళ జడ ఉన్నా చున్నీ ఉన్నా తీసేయండి. అర్థమైందా? ఇప్పుడు నేను అందాజ చూపిస్తున్నాను మీకు. వాళ్ళకి ఏంటంటే చున్నీ ఇట్లా మడత పెట్టడం వల్ల 1 ఇంచ్ తేడా వస్తుంది, జడ పెట్టడం వల్ల 1 ఇంచ్ తేడా వస్తుంది. అది వాళ్ళకి ఏంటంటే అది తప్పియండి, టేపుని తప్పించేసి పెట్టండి. అలా ఊపర్ చెస్ట్ అంటారు దీన్ని. ఊపర్ చెస్ట్ వచ్చేసి 36. వాళ్ళకి కరెక్ట్గా ఉందా లేదా? నీకు కరెక్ట్గా ఉందా? టైట్గా ఉందంటే కొంచెం లూజ్గా ఉందంటే కొంచెం టైట్. ఇలా మనం చూపించి కరెక్ట్గా ఫిక్స్ టైట్ అనేది మనం తీసుకోవాలి. సేమ్ అలాగే కొంచెం లూజ్ చేసి మిడిల్ చెస్ట్ అంటే డాట్ కొన భాగానికి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ మనం టేప్ కరెక్ట్గా పెట్టుకోండి అని. డాట్ కొన భాగానికి మనం పాయింట్ అంటారు దాన్ని. పాయింట్ దగ్గర మిడిల్ చెస్ట్ని తీసుకోవాలి. 40 ఉంది, 40 పెట్టుకోండి. మిడిల్ చెస్ట్ అంటారు దీన్ని. ఓకేనా? తర్వాత వేస్ట్ అంటే నడుము భాగం
ఇప్పుడు వాళ్ళకి మనం కప్పు పొడవు ఎంతవరకు అయితే తీసుకున్నామో అక్కడ నడుము ఉంటుంది, అర్థమైందా? కప్పు పొడవుని తీసుకున్న దగ్గర మనం నడుముని కొలవాలి చుట్టూ భాగాన్ని, ఓకేనా? ఇలా అది కూడా మనం టైట్ని బట్టి తీసుకోవాలి, ఓకేనా? ఇలా తీసుకోవాలి. ఎంత వచ్చేసింది మనకి? 34.5 పెట్టుకోండి, ఓకేనా? అలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్లో మొత్తం వచ్చేసింది మనకి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్, బ్యాక్ పార్ట్ నెక్ డీప్ రావాలి, ఓకేనా? బ్యాక్ నెక్ డీప్ అని రాసుకోండి. బ్యాక్ నెక్ డీప్ మన షోల్డర్ ఎక్కడ పెడతాం మనం? షోల్డర్ అనేది మనం ఇక్కడ, ఇప్పుడు ఆ చివర ఈ చివర షోల్డర్ అనేది ఉంటుంది. ఈ చివర షోల్డర్ నుంచి ఇప్పుడు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నెక్ మనం ఎలా తీసుకుంటున్నామో అనేది కాదు, ఎలా తీసుకున్నామో అలా పెట్టడం ఇంపార్టెంట్, ఓకేనా? క్రాస్గా తీసుకుంటే డ్రాయింగ్ చేసేటప్పుడు క్రాస్గా పెట్టండి, ఓకేనా? ఒకవేళ లేదు స్ట్రైట్గా తీసుకున్నాము ఇక్కడికి చాలా అని, ఇప్పుడు నీకు ఇక్కడికి ఓకేనా? నెక్ ఇలా తీసుకుంటే 9 ఉంటే మీరు డ్రాయింగ్ వేసేటప్పుడు స్ట్రైట్గా పెట్టండి, 9 తీసుకోండి అంతే. ఇప్పుడు క్రాస్గా తీసుకుంటే 9.5 వస్తుంది, అప్పుడు 1/2 ఇంచ్ తేడా వస్తుంది, అర్థమైందా? అలా మనం క్రాస్గా తీసుకుంటే డ్రా చేసేటప్పుడు క్రాస్గా పెట్టండి, స్ట్రైట్గా తీసుకుంటే డ్రా చేసేటప్పుడు స్ట్రైట్గా పెట్టండి. ఇది మీరు క్రాస్ అని రాసుకోండి, క్రాస్గా తీసుకున్నామని. స్ట్రైట్గా తీసుకుంటే స్ట్రైట్ అని రాసుకోండి, ఓకేనా? తర్వాత ఫ్రంట్ పార్ట్ తిరగలుగుతారా ఇటువైపు, ఓకేనా? సేమ్ అంతే, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే. మనం క్రాస్గా తీసుకుని వాళ్ళ ఎంత లోతుందో అంత ఉక్స్ పట్టి దగ్గరికి తీసేసుకోవాలి. అది వాళ్ళకి కిందికి ఉందా పైకి ఉందా. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే, క్రాస్ అయితే క్రాస్, స్ట్రైట్ అయితే స్ట్రైట్, ఓకేనా? అలా మనం తీసేసుకున్నాం. అర్థమైంది కదా అందరికి? అర్థమవుతుందా? లాస్ట్లో అడుగుతా, ఒకళ్ళని లేపి టకా చెప్పాలి, మైండ్లోకి ఎక్కించుకోండి. ఎవరిని లేపుతానో నేను తెలియదు, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి లాస్ట్లో. తర్వాతకు వచ్చేసి చెయ్యి పొడవు. మీరు చెయ్యి పొడవు అనేది మనం 4 ఇంతలు ఉంటుంది. చెయ్యి పొడవు అంటే ఫుల్ తీసుకో, డైరెక్ట్గా ఫుల్ మొత్తం చెయ్యి మొత్తం కీల్ దగ్గరికి అక్కడికి ఫుల్ అంటారు. తర్వాత 3/4 అంటే ఈ మూల మధ్యలో పెట్టేదాన్ని 3/4 అంటారు. ఇక్కడికి అర్థమైందా? ఇక్కడికి, ఓకేనా? తర్వాతకి 3/4 అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకునేదాన్ని కూడా 3/4 మనం ఎన్ని ఇంచులైనా పెట్టుకోవచ్చు. మినిమం వచ్చేసి మన కరెక్ట్ కొలత అనేది దీని మధ్యలో తీసుకునేదాన్ని 3/4 అంటారు. ఇది ఇక్కడికి తీసుకున్నా ఇక్కడికి మూలకి దిగిన దాన్ని ఎన్ని ఇంచులైనా 3/4, ఓకేనా? అలా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాతకి ఎల్బో అంటే ఎల్బో నుంచి పైకి ఉండేదాన్ని ఎల్బో అంటారు, అర్థమైందా? ఎల్బో తీసుకోవాలి. ఎల్బో నుంచి 1/2, ఇక వాళ్ళ చేయి పొడవు ఎంత కావాలో అంత మన ఇష్టం, 5, 4, 3. ఇప్పుడు మీరు ఫుల్ తీసుకుంటున్నారా, ఎల్బో తీసుకుంటున్నారా, 3/4 హ్యాండ్స్ తీసుకుంటున్నారా, కస్టమర్ని బట్టి మనం అక్కడ లూజ్ తీసుకోవాలి, అర్థమైందా? మీరు 1/2 తీసుకుంటే ఎక్కడికైతే 5 ఇంచులు పెట్టారో అక్కడే లూజ్ తీసుకోవాలి, అర్థమైందా? మీరు 9 పెడితే 9 ఎక్కడికైతే పెట్టారో అక్కడే లూజ్ తీసుకోవాలి. మీరు 3/4 హ్యాండ్ పెడితే అక్కడికే లూజ్ తీసుకోవాలి. మీకు ఫుల్ హ్యాండ్ పెడితే అక్కడే లూజ్, ఓకేనా? అలా లూజ్ తీసుకొని వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టుగా ఎంత లూజ్ పెట్టాలో ఎంత టైట్ పెట్టాలో అడిగి పెట్టేయండి, అంతే. తర్వాతకు వచ్చేసి ఆర్మ్ హోల్ ఏమైనా వేరుగా ఉంటుందా? ఫుల్ హ్యాండ్కి ఎల్బో హ్యాండ్కి ఉండదా? ఉండదు. చెయ్యి మారదు కదరా, ఫుల్ పెట్టడం వల్ల ఏమవుతుంది? చెయ్యి మారిపోతుంది, ఏమన్నా మార్చరు కదా చెయ్యిని, అదే. అందువల్ల మనం ఇక్కడ టెక్నిక్ని గుర్తుపట్టుకోవాలి, అర్థమైందా? ఆర్మ్ హోల్ సేమ్ ఉంటుంది ఎవరికైనా, ఆర్మ్ హోల్ కొలత కరెక్ట్గా పెట్టుకోవాలి, ఓకేనా? ఇలా వచ్చేసిన తర్వాత లాస్ట్ మనం ఏం చేయాలంటే పాయింట్ని కొలవాలి. పాయింట్ అంటే తను చూపించలేదు, నేను చూపిస్తాను. పాయింట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు బ్లౌజ్ ఇలా ఉంది, ఇలా ఉన్న బ్లౌజ్ని మనం ఏం చేయాలి అంటే, ఇది వద్దులేరా, ఇలా పట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా పైకి టేప్ పెట్టుకోవాలి, అర్థమైందా? ఎవరైనా టేప్ ఇంచెల ప్రకారం అయితే ఇలా చూసుకోవాలి మనం, ఓకేనా? ఇలా చూసుకొని నువ్వు పోవచ్చమ్మా. ఇలా చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ షోల్డర్కి మనం ఎలా అయితే పెట్టామో ఇలా చూడండి, ఇక్కడ షోల్డర్ పెట్టుకున్నాం కదా. పాయింట్ అంటే చెస్ట్ కొన భాగం లేదా బాడీ పరంగా కొలుచుకుంటే లేదా డాట్ పరంగా కొలుచుకుంటే చెస్ట్కి మనకి డాట్ కొన భాగాన్ని పాయింట్ అంటారు, ఓకేనా? ఇది బాగా గుర్తుంచుకోండి, ఇది బ్లౌజ్లో చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని కొలతలు తీసుకుంది ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. మీరు అందాజ ప్రకారం పెట్టారా, ఇక్కడికి పెట్టారా, మీరు 10 పెట్టారు అందరికి, చెస్ట్ భాగం కిందికి ఉంది అనుకోండి, ఇలా చేయి పైకి లేపగానే బ్లౌజ్ ఆటోమేటిక్గా పైకి లేసిపోతుంది. అందువల్లనే మనం పాయింట్ కొలవాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది పర్సనాలిటీని బట్టి, హైట్ని బట్టి, చెస్ట్ని బట్టి వచ్చేస్తుంది ఆ సిస్టర్స్కి, అర్థమైందా? మనం ఏం చేయాలంటే ఇలా పట్టి చెస్ట్ కొన భాగాన్ని ఇలా కొలవాలి, అర్థమైందా? ఇలా కొలుచుకొని అది 9 నుంచి 10, 11.5 దాకా కూడా వస్తుంది. హైట్ని బట్టి చెస్ట్ కిందికి ఉన్న సిస్టర్స్ని బట్టి ఈ పాయింట్ అనేది తీసుకోవాలి, దాన్ని బట్టి మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇది ఓకే కదా?
ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఏం మాట్లాడను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఇలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు దీంట్లో ఎలా అయితే నేర్పిస్తున్నానో లైవ్లో కూడా అలాగే నేర్పిస్తాను. చక్కగా వచ్చి మీకు ఇంకా కొన్ని టిప్స్ నేర్చుకోవాలి, ఇంకొన్ని స్కిల్స్ పెంచుకోవాలి, బోటిక్ షాప్ పెట్టాలి, నేను ఇంకా కొన్ని డెవలప్ చేసుకోవాలి టైలరింగ్లో అనుకునే వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. ఈజీ ప్రాసెస్లో నేర్పించి నేను చక్కగా పంపిస్తాను. ఈ యొక్క వీడియోలో మీకు అంతా చూసిన వివరాలు మీకు నచ్చితే, మీకు జాయిన్ కావాలి అనుకుంటే ఫస్ట్ కామెంట్లో మా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. ఓకేనా?